మహబూబ్ నగర్ జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల రిజర్వేషన్లు మారనున్నాయట. 10 ఏళ్ల పాటు అమలులో ఉండేలా పాత ప్రభుత్వం రిజర్వేషన్లను నిర్ణయించింది. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం వాటిని మార్చాలని భావిస్తోందట. ఇంతకు సీఎం రేవంత్ రెడ్డి సొంత జిల్లాలో రిజర్వేషన్లు ఎందుకు మారుస్తున్నారు? దీనివల్ల ఎవరికి నష్టం, ఎవరికి లాభం? లెట్స్ వాచ్ ది స్టోరీ. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో రిజర్వేషన్లు మారనున్నాయా? స్థానిక సంస్థల ఎన్నికల నాటికి కొత్త రిజర్వేషన్లు అమలు కానున్నాయా అంటే అవుననే సమాధానమే వస్తోంది. ఒక్క మహబూబ్ నగర్ జిల్లాలోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా స్థానిక సంస్థల ఎన్నికల నాటికి రిజర్వేషన్లు మారనున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కులగణన గణాంకాల ఆధారంగా ఈసారి బీసీలకు కేటాయించే స్థానాలు పెరిగే అవకాశం ఉంది. ఈ క్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో స్థానిక సంస్థల రిజర్వేషన్లు మారనున్నాయి. రాష్ట్రపతి వద్ద పెండింగ్లో ఉన్న బిల్లు కనుక పాస్ అయితే సీఎం రేవంత్ రెడ్డి సొంత జిల్లా ఉమ్మడి మహబూబ్ నగర్లో కూడా రిజర్వేషన్లు మారతాయని తెలియడంతో ఆశావహులు ఆందోళన చెందుతున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే స్థానిక సంస్థలకు కొత్త రిజర్వేషన్లు అమలు చేశారు. 10 ఏళ్ల పాటు ఈ రిజర్వేషన్లు అమలులో ఉండేలా నిర్ణయం తీసుకున్నారు. దీంతో గత రిజర్వేషన్లనే ఆధారంగా తీసుకుని పలువురు ఆశావహులు ఎక్కడ్నుంచి పోటీ చేయాలనే అంశంలో ఒక డెసిషన్కొచ్చారు. అంతేకాకుండా కొంతకాలంగా తాము పోటీ చేయాలనుకున్న ప్రాంతంలో గ్రౌండ్ వర్క్ కూడా చేసుకుని క్యాడర్ను సమకూర్చుకున్నారు. కానీ ఇప్పుడు కొత్త రిజర్వేషన్లు వస్తున్నాయని తెలుసుకుని ఆశావహులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికిప్పుడు రిజర్వేషన్లు మారిస్తే ఇంతకాలం తాము చేసుకున్న గ్రౌండ్ వర్క్ అంతా వృధా అవుతుందని బాధపడుతున్నారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ హవానే కొనసాగింది. 10 ఏళ్ల పాటు రూరల్ ఏరియాల్లో బీఆర్ఎస్ పార్టీకి తిరుగు లేకుండా పోయింది. దీంతో ఈసారి ఎలాగైనా మెజారిటీ స్థానాలను గెలుచుకోవాలని అధికార కాంగ్రెస్ భావిస్తోంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు ముఖ్య నాయకులు, కార్యకర్తల సలహాలు తీసుకుని ముందుకు వెళ్తున్నారు. అయితే ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత వచ్చిందని, స్థానిక సంస్థల ఎన్నికల్లో తప్పకుండా రాణిస్తామని ప్రతిపక్షాలు అంచనా వేస్తున్నాయి. ఈ క్రమంలో రిజర్వేషన్లు మారతాయని తెలుసుకుని ప్రతిపక్ష పార్టీల నుంచి పోటీ చేయాలనుకున్న ఆశావహులు ఆందోళన చెందుతున్నారట. రాబోయే స్థానిక సంస్థలన్నింటిలోనూ ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా కొత్త రిజర్వేషన్లు అమలు కానున్నాయనే ప్రచారం జోరందుకుంది. ఈ నేపథ్యంలో ఎంపీటీసీ, ఎంపీపీ, జడ్పీటీసీ, జడ్పీ చైర్మన్తో పాటు మున్సిపాలిటీల వార్డులు, మున్సిపల్ చైర్మన్ పదవుల్లో సైతం రిజర్వేషన్లు మారనున్నాయి. దీంతో తాము పోటీ చేయదలుచుకున్న స్థానం ఎక్కడ రిజర్వేషన్ అవుతుందో అన్న భయంతో ఆశావహులు ప్రస్తుతం దిగులుగా ఉన్నారు. రిజర్వేషన్ల ప్రక్రియ ప్రకటించిన అనంతరం తమ ప్రయత్నాలను ముమ్మరం చేయాలన్న ఆలోచనలతో అడుగులు ముందుకు వేస్తున్నారు. ఇప్పటివరకు ఉంటాయి అనుకున్న రిజర్వేషన్లన్నీ మారుతూ ఉండడంతో రాజకీయ పార్టీలు కూడా తమ వ్యూహాలను మార్చుకుంటాయనే చర్చ జరుగుతోంది. ఉమ్మడి పాలమూరు జిల్లాలో వచ్చే స్థానిక సంస్థల ఎన్నికలలో ప్రస్తుతం ఉన్న స్థానాలకు అదనంగా మరికొన్ని స్థానాలు పెరిగే అవకాశాలున్నాయి. సర్పంచ్, ఎంపీటీసీలతో పాటు ఆయా మున్సిపాలిటీల్లోనూ వార్డు మెంబర్ల సంఖ్య గణనీయంగా పెరిగే అవకాశాలున్నట్లు ప్రచారం జరుగుతోంది. దీంతో అధికార, ప్రతిపక్ష పార్టీల నుంచి ఆశావహులు కూడా పెరగనున్నారు. అయితే ఏ స్థానానికి ఏ రిజర్వేషన్ వర్తిస్తుందన్న విషయాలు అధికార పార్టీ నాయకులకు ముందుగానే తెలుస్తుందనే టాక్ నడుస్తోంది. అది వారికి అడ్వాంటేజ్గా మారుతుందని, కానీ ప్రతిపక్ష పార్టీ నాయకులు మాత్రం ఇబ్బంది పడాల్సి వస్తుందనే చర్చ జరుగుతోంది. మొత్తానికి ఉమ్మడి పాలమూరు జిల్లాలో రిజర్వేషన్ల మార్పు ఆశావహుల్లో గుబులు పుట్టిస్తోంది. ముఖ్యంగా రెడ్డి, వెలమతో పాటు ఇతర ఓసీ కులాల ఆశావహులు ఎక్కడ తాము పోటీ చేయాలనుకున్న స్థానం రిజర్వ్డ్గా మారుతుందన్న ఆందోళనలో ఉన్నారు. మరి ఏ స్థానం ఎవరికి రిజర్వ్ అవుతుందో తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.